హలో అండి, ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నేను జయంత్ చల్లా, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈరోజు సెప్టెంబర్ 28 శనివారము మార్నింగ్ వర్జీనియా నుండి మీతో మాట్లాడుతున్నాను. అయితే ఈరోజు ఈ H1B వీసా ఫీ హైక్ గురించి కొద్దిసేపు మాట్లాడదామని అనుకుంటున్నాను. నిన్న రాత్రి ఫ్రైడే రోజు ప్రెసిడెంట్ ట్రంప్ గారు సైన్డ్ ఏ ప్రొక్లమేషన్ ఆర్డర్. ఆ ప్రొక్లమేషన్ ఆర్డర్ లో కపుల్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి, H1B ఫీ $100,000 అంటే సుమారు 90 లక్షల రూపాయలు ఎక్కువ ఫీజు కట్టాలని. అదే కాకుండా ఈ H1B వాళ్ళ శాలరీస్ కూడా ఎంత వేజ్ డిటర్మినేషన్ ఎలా ఉండాలో దానిపైన అతను డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళతోటి అడిగి తెలుసుకొని డిటర్మైన్ చేస్తానని చెప్పారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ $100,000 అడిషనల్ ఫీ చాలా మందికి సర్ప్రైజ్, చాలా మందికి కన్ఫ్యూజ్డ్. దీన్ని ఎలా ఉపయోగపడుతుంది, ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనే దానిపైన. అయితే ఇప్పుడు తెలిసిన దాని ప్రకారము ఐ వాజ్ టాకింగ్ టు సమ్ అటర్నీస్ నిన్న రాత్రి, ఈ రోజు మార్నింగ్. ఇప్పుడు తెలిసిన అనాలిసిస్ ప్రకారము ఈ H1B ఫీ కొత్త H1B తీసుకొని అమెరికాకు ఎంటర్ అయ్యే వాళ్లకు మాత్రమే పరిమితం అవుతుంది. ఇక్కడ అమెరికాలో ఆల్రెడీ H1B వీసా పైన ఉన్న వాళ్ళు, లేకుంటే స్టూడెంట్ వీసా నుండి H1Bకి ట్రాన్స్ఫర్ చేయాలనుకున్న వాళ్లకు ఇది ఇంపాక్ట్ కాదు అని అనాలిసిస్ చేసి చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంకొకటి ఏంటంటే, ఈ కొందరు వెకేషన్ పైన H1B ఆల్రెడీ ఉండి ఇండియాకు వెకేషన్ పైన వెళ్లిన వాళ్ళు మళ్లీ అమెరికాకు రావడానికి వాళ్ళు $100,000 పే చేయాలనా వద్దా అనేది సరిగా ఇంకా క్లారిటీ లేదు. ఈ బిల్లు ఫ్రైడే నైట్ సైన్ చేశారు. క్లారిటీస్ రావాలంటే మండే, ట్యూస్డే వైట్ హౌస్ నుండి అయినా, యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ నుండి అయినా ఇంకా దీనిపైన కొన్ని క్లారిటీస్ రావాలంటే ఫ్యూ డేస్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. అదే కాకుండా ఈ ప్రొక్లమేషన్ ఆర్డర్ లీగల్ గా కరెక్టా, ప్రెసిడెంట్ ఒక్కరే ఈ సైన్ చేయొచ్చా ఈ ఆర్డర్ వితౌట్ కంగ్రెషనల్ అప్రూవల్, కాంగ్రెస్ మెన్, సెనేటర్స్ అప్రూవల్ లేకుండా ఈ ఉన్న H1B లాలో ప్రెసిడెంట్ ఇటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చా అనేది ఇంకా క్లారిటీ లేదు. నేను మాట్లాడే అటర్నీస్ తోటి, ఇంకా కొన్ని ఆర్గనైజేషన్స్ తోటి వాళ్ళు కూడా ఈ లీగల్ ఛాలెంజ్ చెయ్యాలి అని అనుకుంటున్నారు. సో నెక్స్ట్ ఫ్యూ డేస్ లో వీ కుడ్ సీ పీపుల్ గోయింగ్ టు ద కోర్ట్ అండ్ ఛాలెంజింగ్ దిస్ ఆర్డర్. అయితే ఆ ఛాలెంజ్ చేసినంత మాత్రాన సక్సెస్ఫుల్ అవుతారా అనేది ఇంకా తెలియదు. సో ఓవరాల్ సమరీ ఇప్పుడు ఏంటంటే, దీన్ని ఇండియా నుండి కొత్తగా H1 నుండి రావడానికి ఒక 100,000 ఫీ కట్టాలి అని ఉంది. అదే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్లకు ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు అని అనుకుంటున్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఇన్ నెక్స్ట్ ఫ్యూ డేస్ లో. అమెరికా తెలుగు అసోసియేషన్ కూడా చాలా మందికి మాకు కాల్స్ వస్తున్నాయి. మేము అటర్నీస్ తోటి మాట్లాడుతున్నాము. ఇన్ఫాక్ట్ ఈ రోజు మధ్యాహ్నం 4 గంటలకు ఒక వెబినార్ ఏర్పాటు చేశాము ఆటా తరఫున, అటర్నీ సంతోష్ సోమిరెడ్డి తోటి. సో చాలా మంది ఫోన్ చేసి దీనిపైన క్లారిటీస్ తీసుకోవచ్చు ఆ వెబినార్ లో. సో మీకు ఎటువంటి ఇంకా క్వశ్చన్స్ ఉంటే మీరు తప్పకుండా ఆటా వెబ్సైట్ కి వెళ్ళండి. info@ataworld.org కి ఈమెయిల్ చేయండి. మేము తప్పకుండా ఏదన్నా క్లారిటీస్ ఉంటే మేము క్లారిఫై చేస్తాము ఫ్రమ్ వాట్ వి నో. సో థ్యాంక్ యూ. ప్రేక్షకులందరికీ నమస్కారాలు.